హలో అండి. ఈ వీడియో స్టడీస్ కోసం కాదు. మోటివేషన్ అనుకుంటావో, సజెషన్ అనుకుంటావో నీ ఇష్టం. మనలో కొంతమంది కాదండి చాలామంది పక్కవాడిని చూసి వాడికి ఇంట్లో సపోర్ట్ చేస్తారు. ఎక్కడికి కావాలంటే అక్కడికి కోచింగ్ పంపిస్తారు. నాకు కనీసం బుక్స్‌కి కూడా డబ్బులివ్వరని నిరుత్సాహపడుతుంటారండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఎంప్లాయీ పిల్లలం కాదండి. మన తల్లిదండ్రులు ఏదో ఒక పూట పనికెళ్తేనే ఇల్లు గడుస్తుంది. సో, వాళ్ళ పడిన అవమానం నువ్వు పడకుండా ఉండడానికి నిన్నింతవరకు చదివించారు. ఇంకా వాళ్ళ శక్తి, ఓపిక అయిపోయిందండి. ఇక మొదలు పెట్టాల్సింది నువ్వు. నువ్వు పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ చదువుతావా? ఫుల్ టైమ్ జాబ్ చేసుకొని చదువుతావా? లేదంటే ఏదైనా ఫ్రెండ్స్ దగ్గరికెళ్లి చదువుతావా? నీ ఇష్టం. ఇది నోటిఫికేషన్ టైమ్ గుర్తుపెట్టుకో. ఇది నీ టైం. నోటిఫికేషన్ టైమ్ అంటే నీ టైం. సో, ప్రిపేర్ అవ్వాల్సింది నువ్వు. ఒక్క నోటిఫికేషన్ పోతే మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో ఎవ్వరికీ తెలీదండి. ఆల్రెడీ కొంతమంది ఇంట్లో అనే ఉంటారు. ఏదైనా జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వచ్చు కదా అని. వాళ్ళు నువ్వేదో డబ్బులిచ్చేస్తావని అలా అనరండి. నువ్వెక్కడ ఖాళీగా ఉండిపోతావు అని భయంతో అంటారు. వాళ్ళకి ధైర్యం చెప్పాల్సింది నువ్వే. ధైర్యం చేసుకొని చదివి జాబ్ కొట్టాల్సిందే నువ్వే. చెప్తున్నా మళ్ళీ ఇది నోటిఫికేషన్ టైమ్. ఇది నీ టైము. ప్రిపేర్ అవ్వండి. జాబ్ కొట్టండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.